నెహ్రూ గారు అమ్మాయి ఇందిరా, ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇందిరా గాంధీ అయింది. గాంధీ గారి మనవడని కాదు, మనవరాలని కాదు, దత్తత తీసుకుందని కాదు, ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇందిరా గాంధీ అయింది. ఇందిరా గాంధీ గారి కొడుకు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. సంజయ్ గాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. రాజీవ్ గాంధీ భార్య సోనియా ఆంటినో మైనో, ఆవిడ పెళ్లి చేసుకుంది కాబట్టి సోనియా గాంధీ అయ్యింది. సోనియా గాంధీ కొడుకు ఎవరు, రాహుల్ గాంధీ అవ్వాలి. అయితే అక్కడ పేరులో రాహుల్ విన్సీ, ఇటలీ పేరు రాహుల్ విన్సీ అని చెప్పి నమోదు చేసుకున్నారు. ఏదైతే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అన్నటువంటి ఎంతోమంది చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ రాహుల్ విన్సీ అన్నటువంటి పేరు తనకేం సంబంధం లేదన్నటువంటి ధోరణిలోనే వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి జర్నలిస్ట్ రైట్ చేసుకొచ్చారు. ఎవరిది అసలు ఆ పేరు అన్నటువంటి పాయింట్ని అడుగుతూ వచ్చారు. రాహుల్ విన్సీ ఎవరు చెప్పండి, పోని మీది కాదు, ఎవరు ఆ విన్సీ అంటూ క్వశ్చన్ చేయడం అన్నటువంటిది ఇప్పుడు క్రమంగా రాహుల్ గాంధీ ఇష్యూని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నటువంటి చౌదరి గారు రైజ్ చేసినటువంటి అంశం ఏం జరుగుద్దో చూడాలి.